Hello everyone, this is Dr. Sushma Sarilla, consulting homeopath at Fericus Homeopathy. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ చాలా రేర్ టాపిక్. ఇలాంటి ఒక కండిషన్ ఉందని కూడా చాలా మందికి తెలియదు, బట్ సఫర్ అవుతున్న వాళ్ళైతే పెరుగుతున్నారు రోజు రోజుకి. ఇది అడ్రినల్ పీసీఓఎస్ అని అంటాం. మనం పాత వీడియోస్ కనుక చూసుకున్నట్లయితే పీసీఓఎస్ అంటే ఏంటి, పీసీఓఎస్ సింటమటాలజీ ఏంటి, పీసీఓఎస్ తెలుసుకోవాలంటే ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, పీసీఓఎస్కి పీసీఓడికి డిఫరెన్సెస్ ఏంటి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పీసీఓఎస్కి సంబంధం ఏంటి, ఒబేసిటీకి పీసీఓఎస్కి సంబంధం ఏంటి, ఇలాంటివన్నీ మాట్లాడుకున్నాం కదండి. బట్ ఈ రోజు వెరీ డిఫరెంట్ టాపిక్ అండ్ వెరీ రేర్ టాపిక్, బట్ ఎమర్జ్ అవుతున్న టాపిక్ మాట్లాడుకుంటున్నాం. దట్ ఈస్ అడ్రినల్ పీసీఓఎస్. సో మనం ఈ అడ్రినల్ పీసీఓఎస్ గురించి ఇన్ డెప్త్ గా తెలుసుకోవాలంటే ఒకసారి స్క్రీన్ లో చూసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో మనం అడ్రినల్ పీసీఓఎస్ గురించి మాట్లాడుకుంటున్నామని చెప్పాను కదండి. సో అడ్రినల్ పీసీఓఎస్ అంటే ఏంటి, ఇది నార్మల్ పీసీఓఎస్ కి ఈ అడ్రినల్ పీసీఓఎస్ కి డిఫరెన్సెస్ ఏంటి, ఇది ఎలా వస్తుంది, ఏ కారణాల ద్వారా వస్తుంది, దీన్ని ఎలా డిటెక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అడ్రినల్ పీసీఓఎస్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ డెఫినేషన్ హోల్ లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని అంటే, అడ్రినల్ పీసీఓఎస్ అనేది సబ్ టైప్ ఆఫ్ నార్మల్ పీసీఓఎస్. ఓకేనా, ఇది ఒక హెల్త్ కండిషన్ ఎక్కడైతే ఈ అడ్రినల్ గ్లాండ్స్ అంటే ఏంటి, మనకి కిడ్నీలు ఉన్నాయి కదండి, కిడ్నీల పైన ఒక చిన్న గ్లాండ్ లాగా ప్రతి కిడ్నీకి పైన ఒక చిన్న క్యాప్ లాగా ఉంటది అనమాట. ఆ రైట్ అండ్ లెఫ్ట్ కిడ్నీకి, వాటిని అడ్రినల్ గ్లాండ్స్ అని అంటాం. సో ఆ అడ్రినల్ గ్లాండ్స్ ఆండ్రోజన్స్ ని, అంటే మనం మామూలుగా ఆండ్రోజన్స్ అంటే ఏంటి, టెస్టోస్టెరాన్ అని అంటాం కదా, బట్ డైరెక్ట్ టెస్టోస్టెరాన్ కాకుండా DHEA సల్ఫేట్ అనేది ఒకటి ప్రొడ్యూస్ చేస్తుంది. అసలు అది ఏంటి అనేది మనం తర్వాత తెలుసుకుందాం. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అడ్రినల్ పీసీఓఎస్ అంటే అడ్రినల్ గ్లాండ్స్ ఎక్కడ ఉంటాయి, కిడ్నీ పైన ఉంటాయి. ఈ గ్లాండ్స్ అనేవి ఆండ్రోజన్స్ ని ఎక్కువగా సెక్రెట్ చేయడం వల్ల మనకి పీసీఓఎస్ సింప్టమటాలజీ అనేది డెవలప్ అవుతుంది. మీరు కనుక అసలు ఆండ్రోజన్స్ కి పీసీఓఎస్ కి సంబంధం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే, ఆల్రెడీ మనం పీసీఓఎస్ ఎలా డెవలప్ అవుతుంది, దాన్ని ఏ క్రైటీరియాస్ కింద డిస్క్రైబ్ చేస్తారనేది వీడియో చేస్తున్నామండి. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాము, ఒకసారి చెక్ చేయండి. So adrenal PCOS is nothing but overproduction of androgens by adrenal gland causing PCOS symptoms అన్నమాట. నెక్స్ట్, అసలు ఈ అడ్రినల్ గ్లాండ్స్ ఇలాంటి హార్మోన్స్ ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నాయి అనేది ఫస్ట్ తెలుసుకుంటే మనకి దాని వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ సెకండ్ తెలుసుకోవచ్చు. సో మీరు కనుక ఇక్కడ పిక్చర్ లో చూస్తున్నట్లయితే, మనం ఆల్రెడీ స్ట్రెస్ గురించి చాలా టాపిక్స్ మాట్లాడుకున్నామండి. ఎమోషనల్ అండ్ ఫిజికల్ స్ట్రెస్ గురించి కూడా మాట్లాడుకున్నాము. అది ఫైబ్రాయిడ్స్ ని ఎలా కాజ్ చేస్తుంది అండ్ అదర్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ ని ఎలా కాజ్ చేస్తుంది, అంటే ఎట్లాగా అది ట్రిగర్ చేస్తుంది అనేది మాట్లాడుకున్నామండి. సో ఇక్కడ అడ్రినల్ పీసీఓఎస్ కి మెయిన్ ట్రిగర్ ఫ్యాక్టర్ వచ్చేసి స్ట్రెస్ అండి. అది కూడా అక్యూట్ స్ట్రెస్ కాదు, క్రానిక్ గా, అంటే అక్యూట్ స్టేజ్ లో కూడా ఇది కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది లైక్ కార్టిజాల్, బట్ క్రానిక్ గా ఉంటే అడ్రినల్ పీసీఓఎస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో వెన్ ఎవర్ మనకి స్ట్రెస్ అనేది అంటే వినడం ద్వారా కానీ, ఏదైనా టాపిక్ వినడం ద్వారా, ఏదన్నా అంశం వినడం ద్వారా, చూడడం ద్వారా, ఎవరన్నా మాటలు మనకి వినపడడం ద్వారా కానీ, ఇట్లాంటివి ఏమైనా వాటి వల్ల మనకు బ్రెయిన్ లో కొంచెం యాక్టివిటీ, స్ట్రెస్ యాక్టివిటీ జరిగినప్పుడు సో బ్రెయిన్ ఏం చేస్తుందంటే, హైపోథలామస్ వచ్చి పిట్యూటరీని CRH తోటి స్టిమ్యులేట్ చేస్తుంది. పిట్యూటరీ ఏం చేస్తుందంటే ACTH తోటి మన అడ్రినల్ గ్లాండ్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ అడ్రినల్ గ్లాండ్స్ ఎక్కడ ఉన్నాయి, కిడ్నీ పైన ఉన్నాయి. ఓకేనా, సో హైపోథలామస్, పిట్యూటరీ ఇవన్నీ గుర్తుపెట్టుకోకపోయినా జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బ్రెయిన్ నుంచి మనకు స్ట్రెస్ అయినప్పుడు ఒక రకమైన హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ అడ్రినల్ గ్లాండ్ ని ట్రిగర్ చేస్తాయి. సో ట్రిగర్ చేశారు, బానే ఉంది. సో ట్రిగర్ చేశాక అడ్రినల్ గ్లాండ్ అనేది రెండు రకాలైన హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. ఒకటి వచ్చేసి కార్టిజాల్ హార్మోన్. ఈ కార్టిజాల్ హార్మోన్ అంటే ఏంటి, ఇది స్ట్రెస్ లో అసలు ఎందుకు రిలీజ్ అవుతుంది, స్ట్రెస్ లో ఎన్ని రకాలు ఉన్నాయి, అక్యూట్ స్ట్రెస్ అంటే ఏంటి, క్రానిక్ స్ట్రెస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ టాపిక్ చేస్తున్నామండి. అది లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాము, ఒకసారి చెక్ చేయండి. సో కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అయిన తర్వాత ఇది దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. దాంతో పాటు DHEA సల్ఫేట్ అనేది కూడా రిలీజ్ అవుతుంది. సో ఈ DHEA అంటే ఏంటి, ఇది ఎలాగ మనకి పీసీఓఎస్ ని కాజ్ చేస్తుంది, అసలు ఇది నిజంగా రిలీజ్ అవ్వచ్చా, రిలీజ్ అవ్వకూడదా, ఎంత రిలీజ్ అయితే పీసీఓఎస్ వస్తుంది అనేది తెలుసుకుందాం. ఓకేనా, సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, జస్ట్ స్ట్రెస్ ఉన్న ప్రతిసారి బ్రెయిన్ మనకి మన హైపోథలామస్ పిట్యూటరీని స్టిమ్యులేట్ చేస్తుంది, పిట్యూటరీ మన అడ్రినల్ గ్లాండ్ ని స్టిమ్యులేట్ చేస్తుంది, అడ్రినల్ గ్లాండ్ మనకి రెండు హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది, ఒకటి కార్టిజాల్ అంటాం, ఒకటి DHEA అంటాం. నెక్స్ట్, ఈ DHEA హార్మోన్ ఎలాగా మనకి పీసీఓఎస్ కాజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది, ఇది కూడా మనం మెయిన్ గా అర్థం చేసుకోవాలి. అసలు పీసీఓఎస్ లో హైపర్ ఆండ్రోజనిజం ఉంటుందా, ఉంటుంది. అది ఈ ఆండ్రోజన్స్ ఎవరు రిలీజ్ చేస్తున్నారు పీసీఓఎస్ లో, మనకి మీకు గుర్తుంటే గనక మనకి బ్రెయిన్
లోపల ఎప్పుడైతే అంటే ఏ కాజేషన్ వల్ల పీసీఓఎస్ వస్తుంది అనేది క్లారిటీగా ఏ టెక్స్ట్ బుక్ లోనూ లేకపోయినా కూడా మీకు ఏ కాజేషన్ వల్ల అయినా సరే బ్రెయిన్ లోపల జిఎన్ఆర్హెచ్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ జిఎన్ఆర్హెచ్ ఏం చేస్తుంది, మనకి బ్రెయిన్ నుంచి ఓవరీస్ కి 2 హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఒకటి లుటినైజింగ్ హార్మోన్, ఒకటి ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఓకేనా, లుటినైజింగ్ హార్మోన్ ఎక్కువైపోయి ఈ లుటినైజింగ్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే థీకల్ సెల్స్ ఆఫ్ ద ఓవరీస్ లోపలికి వెళ్ళి ఆండ్రోజన్స్ ని సెక్రెట్ చేపిస్తుంది. ఆండ్రోజన్స్ అంటే ఏంటి, టెస్టోస్టెరాన్. టెస్టోస్టెరాన్ ఎక్కువైతే ఏమవుతుంది, పొట్ట రావడము, మేల్ లాగా బట్టతల రావడము, దాని తర్వాత మేల్స్ లాగా ముస్టాచ్ రావడం, మీసాలు రావడం, గడ్డం రావడము, చెస్ట్ మీద హెయిర్ పెరగడం, బ్యాక్ మీద హెయిర్ పెరగడం, ఉన్న ఈ హెయిర్ కూడా థిక్గా రావడము, మెడంతా నల్లగా అయిపోవడము, ఇట్లాంటి కండిషన్స్ డెవలప్ అవుతాయి ఫీమేల్స్ లో. ఓకేనా, ఈ పీసీఓఎస్ లో ఎక్కడి నుంచి మనకి ఆండ్రోజన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి, ఓవరీస్ నుంచి రిలీజ్ అవుతున్నాయి. బట్ ఎడ్రినల్ పీసీఓఎస్ లో ఏమవుతుందంటే ఈ డిహెచ్ఏ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఇది డిహెచ్ఏ అనేది డైరెక్ట్ టెస్టోస్టెరాన్ కాదు. ఈ డిహెచ్ఏ అనేది ప్రికర్స్టర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే కంపెనీ, ఒక కార్ కంపెనీ ఉందనుకోండి, మెయిన్ కంపెనీ నుంచి రకరకాల పేర్లతోటి డిఫరెంట్ స్మాల్ బ్రాంచెస్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి కదండి. సో అట్లాగా ఈ డిహెచ్ఏ నుంచి ఆండ్రోస్టెండోయిన్, దాని తర్వాత అక్కడి నుంచి మనకి టెస్టోస్టెరాన్ అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో ఈ టెస్టోస్టెరాన్ ఎక్కువైతే ఏమవుతుంది, మనకి పీరియడ్ ఇర్రెగ్యులర్ అయిపోతుంది, లేదు అని అంటే జుట్టు ఊడిపోతుంది, బట్టతల వచ్చేస్తుంది, హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది, పొట్ట ఎక్కువైపోతుంది, బాడీ షేప్ మారిపోతుంది. ఇంకా కొంతమందిలో, అందరిలో కాదు, కొంతమందిలో హిర్సుటిజం అంటే ఇక్కడ హెయిర్ రావడం, ముస్టాచ్ రావడం, దాని తర్వాత ఇక్కడ చెస్ట్ మీద హెయిర్ పెరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో పీసీఓఎస్ లో ఇది డైరెక్ట్ గా టెస్టోస్టెరాన్ గా రిలీజ్ అయినా, లేదు అంటే ఆండ్రోస్టెండోన్ గా రిలీజ్ అవుతుంది. బట్ ఈ అడ్రినల్ గ్లాండ్ ఏదైతే ఉందో డిహెచ్ఏ కింద ఉంటుంది అనమాట. ఇది బాడీ నార్మల్ గా కూడా డిహెచ్ఏ అనేది ప్రొడ్యూస్ చేస్తుందండి. ఎప్పుడైతే మనకి టెస్టోస్టెరాన్ లేకపోతే ఇంకేదైనా అవసరం పడిందంటే బాడీ ఆ డిహెచ్ఏని కన్వర్ట్ చేసుకుంటుంది ఆండ్రోజన్స్ కింద. ఓకేనా, అవసరం కొద్దీ కన్వర్ట్ చేసుకుంటుంది. బట్ ఇక్కడ స్ట్రెస్ వల్ల ఈ డిహెచ్ఏ ఎక్కువైపోయి డిహెచ్ఏ కాస్త ఆండ్రోజన్ కింద కన్వర్ట్ అయ్యి అక్కడి నుంచి మనకి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎడ్రినల్ పీసీఓఎస్ అంటే ఏంటో అర్థమైంది కదండి. ఇప్పుడు మనం ఎడ్రినల్ పీసీఓఎస్ యొక్క సిమ్టమ్స్ తెలుసుకుందాం. నార్మల్ పీసీఓఎస్, ఎడ్రినల్ పీసీఓఎస్ ని డిఫరెన్షియేట్ చేసుకుంటూ ఈ సిమ్టమాటాలజీ అనేది తెలుసుకుందాం. నార్మల్ పీసీఓఎస్ లో పీరియడ్ అనేది లేట్ గా రావడం, ఒక్కొక్కసారి రాకపోవడం జరుగుతుంది. రేర్ గా హెవీ బ్లీడింగ్ అవుతుంది, యూజువల్ గా బ్లీడింగ్ అనేది తక్కువ ఉంటుంది. బట్ ఎడ్రినల్ పీసీఓఎస్ లో ఇర్రెగ్యులర్ గా ఉంటుంది, కానీ చాలా మందిలో హెవీ పీరియడ్ రావడం అంటే ఎక్కువగా పీరియడ్ ఫ్లో అనేది ఎక్కువ అవ్వడము, దాని తర్వాత ఒక్కొక్కసారి స్కాంటీ కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్రినల్ పీసీఓఎస్ కి నార్మల్ పీసీఓఎస్ కి తీసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది నార్మల్ పీసీఓఎస్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. అడ్రినల్ పీసీఓఎస్ లో కూడా ఛాన్స్ ఉంటుంది, కానీ చాలా టైం పడుతుంది టైప్ 2 డయాబెటీస్కి వెళ్ళాలంటే. అది స్ట్రెస్ దీర్ఘకాలంగా మెయింటైన్ అయ్యే కొద్దీ టైప్ 2 డయాబెటీస్కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ అవుతుంది అనమాట. దాంతో పాటు పీసీఓఎస్ లో ఏంటి అని అంటే మూడ్ స్వింగ్స్ హెవీగా కనిపిస్తాయి. ఎడ్రినల్ పీసీఓఎస్ లో అంత మూడ్ స్వింగ్స్ హెవీగా ఏం కనిపించవు, టాలరబుల్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. నార్మల్ పీసీఓఎస్ లో పెయిన్ఫుల్ మెన్స్ట్రుయేషన్ ఉంటుంది. బట్ ఎడ్రినల్ పీసీఓఎస్ లో అనేది పెయిన్ఫుల్ మెన్స్ట్రుయేషన్ హై రేంజ్, అంటే సివియర్ వెరీ హై ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ తో మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ దాంతో పాటు నార్మల్ పీసీఓఎస్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఈస్ట్రోజన్ డామినెన్స్ అనేది కనిపిస్తుంది. ఎడ్రినల్ పీసీఓఎస్ లో అంత సివియర్ గా ఈస్ట్రోజన్ డామినెన్స్ ఏమీ కనిపించదు. అండ్ ఈ పీసీఓఎస్ లో తీసుకుంటే హిర్సుటిజం ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎడ్రినల్ పీసీఓఎస్ లో తీసుకుంటే హిర్సుటిజం ఉండే ఛాన్స్ కొంచెం తక్కువ కంపేర్ టు నార్మల్ పీసీఓఎస్. హిర్సుటిజం అంటే ఏంటి, ఎక్కడ పడితే అక్కడ అన్వాంటెడ్ హెయిర్ రావడం. ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఆఫ్ ఎడ్రినల్ పీసీఓఎస్. దాంతో పాటు ఇంకేమేమి సిమ్టమ్స్ ఉంటాయి అని అంటే నిద్ర పట్టకపోవడము, ఊరికే ఆకలేయడము, ఒక ముద్ద తిన్న తర్వాత మనకి నీరసం వచ్చేసినట్టు అనిపించడం, ఫెటీగ్ అనేది అంటే నీరసం అనేది ఇంకా కామన్ ఫీచర్ ఆఫ్ ఎడ్రినల్ పీసీఓఎస్ అని. ఏం చేసినా చేయకపోయినా ఏదైనా ఏమంటారు ఆలోచించినా కూడా నీరసం వచ్చేస్తూ ఉంటుంది. ఫెటీగ్ అనేది చాలా సివియర్ గా కనిపిస్తూ ఉంటుంది. దాంతో పాటు థైరాయిడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ రెండిట్లోనూ ఉంటుంది, పీసీఓఎస్ లోను ఎడ్రినల్ పీసీఓఎస్ లోను కూడా కనిపిస్తుంది. స్లీప్ యాప్నియా, నిద్రలో ఉన్నప్పుడు ఊపిరి సరిగా ఆడకుండా అని ఇట్లా లెగిసి మళ్ళీ ఊపిరి పీల్చుకొని మళ్ళీ పడుకోవడం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తక్కువ. ఇన్ఫ్లమేషన్ అంటే చాలా మంది రెడ్ మీట్ తినేయడము, అబ్నార్మల్ లైఫ్ స్టైల్ ఉండడము, స్లీప్ సరిగా లేకపోవడము, ఇట్లాంటి వాళ్ళలోనే ఎడ్రినల్ పీసీఓఎస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి. సో వీళ్ళల్లో ఏం కనిపిస్తూ ఉంటుంది అంటే మనకి ఇన్ఫ్లమేషన్ కనిపిస్తుంది. అంటే బాడీ ఊరికేనే నీరుని నిల్వ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఎడీమా అని అంటాం, ఊరికే బాడీ లోపల
కాళ్ళ లోపల నీరు వచ్చేయడం, మొహం ఉబ్బరగా అనిపించడం, చేతులు ఉబ్బరగా అనిపించడం. ఇది యూజువల్ గా పీరియడ్ ముందు కొంతమందికి 2 రోజులు 3 రోజులు ముందు ఉంటుంది, కొంతమందికి నెలంతా ఉంటుంది, కొంతమందికి సంవత్సరం అంతా ఉంటుంది. అలాంటప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తీసుకోవడం వల్ల మీకు ఈ కండిషన్ నుంచి చాలా మటుకు వరకు క్యూర్ అనేది జరుగుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ఎడ్రినల్ పీసీఓఎస్. ఇప్పుడు మనం ఎడ్రినల్ పీసీఓఎస్ అండ్ మెన్స్ట్రుయేషన్ గురించి మాట్లాడుకుంటున్నట్లయితే చెప్పాను కదండి, మెన్సెస్ అనేవి చాలా పెయిన్ఫుల్ గా ఉంటాయి, దాంతో పాటు ప్రొలాంగ్డ్ గా ఉంటాయి. ఒక్కొక్కసారి పీరియడ్ ప్రొలాంగ్ అవుతుంది, ఒక్కొక్కసారి పీరియడ్ మధ్యలో గ్యాప్ ప్రొలాంగ్ అవుతుంది. ఓకేనా? సో ఇలాగా ప్రొలాంగ్ అవుతున్నప్పుడు ఫర్టిలిటీ అంటే కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం కాదండి, పీరియడ్ సరిగ్గా రాకపోవడం వల్ల ఎప్పుడు ఓవ్యులేషన్ జరుగుతుంది అనేది క్లారిటీ లేక చాలా మంది ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోలేరు. ఒకవేళ ప్లాన్ చేసుకున్నా కూడా క్యాల్కులేషన్స్ తప్పవడం వల్ల కన్సీవ్ అనేది తొందరగా అవ్వలేరు అనమాట. అది ఎడ్రినల్ పీసీఓఎస్ కి ఫర్టిలిటీ అండ్ మెన్స్ట్రుయేషన్ కున్న సంబంధం. నెక్స్ట్ మనం ఎడ్రినల్ పీసీఓఎస్ అండ్ మెన్స్ట్రుయేషన్ ఫర్టిలిటీ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటే ఒక బేసిక్ టెస్ట్ అండి. ఇప్పుడు పీసీఓఎస్ ఉన్నా, నార్మల్ ఎడ్రినల్ పీసీఓఎస్ ఉన్నా తెలుసుకోవడానికి యూఎస్జీ చేపిస్తాం, అది అందరికీ తెలిసిందే. బట్ యూఎస్జీలో ఏమి లేకున్నా, ఓకేనా, యూఎస్జీలో ఏమీ లేదు, ఈస్ట్రోజన్ లెవెల్స్ హార్మోన్ ప్రొఫైల్ చేయించుకుంటాం. ఈస్ట్రోజన్ బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది, ప్రొజెస్ట్రాన్ బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది, ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ రిలేటివ్ గా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి, అయినా కూడా ఇర్రెగ్యులర్ గా పెయిన్ఫుల్ పీరియడ్ ఉంది అని అంటే ఒక్కటే ఒక టెస్ట్ చేయించుకోవాలండి. దట్ ఈస్ నథింగ్ బట్ DHEA/S అంటే DHEA/సల్ఫేట్ టెస్ట్ అనేది సీరం టెస్ట్ అండి. ఇదేం ఫాస్టింగ్ ఉండి చేయించుకోకర్లేదు, పొద్దునే చేయించుకుంటే మంచిది. ఒకవేళ ఫాస్టింగ్ ఉంటే ఇట్స్ ఓకే, బట్ కంపల్సరీ ఏమీ కాదనమాట. ఈ టెస్ట్ చేయించుకోవడం వల్ల ఇది పాజిటివ్ వచ్చింది అని అంటే ఈ లెవెల్ ఎక్కువ ఉంది అని అంటే మనకి ఎడ్రినల్ పీసీఓఎస్ ఉన్నట్టు లెక్క, లేదు అని అంటే లేనట్టే. ఇది ఒక్క టెస్ట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, DHEA టెస్ట్. నెక్స్ట్ కమింగ్ టు కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ ఎడ్రినల్ పీసీఓఎస్. ఇది చాలా రేర్ కైండ్ ఆఫ్ డిసీజ్ అండి. సో యూజువల్ గా పీసీఓఎస్ సిమ్టమటాలజీ ఉన్నప్పుడు డ్రగ్స్ ఏమి ఇస్తారు, ఓరల్ కాంట్రసెప్టివ్స్ ఇస్తారు. ఓకేనా? అది కాకుండా మనకి ఆండ్రోజన్ లెవెల్ అనేది ఎక్కువైపోతుంది కదా బాడీలో, సో యాంటీ ఆండ్రోజన్స్ ఇస్తారనమాట. సో ఈ యాంటీ ఆండ్రోజన్స్ తో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ క్రానిక్ గా స్ట్రెస్ ఉన్న వాళ్ళలో వచ్చే ఛాన్స్ ఏముంటది, టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, దానికి మెట్ఫార్మిన్ ఇస్తారు. అది కాకుండా ఈ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి గ్లూకోకార్టికాయిడ్స్ ఇస్తారు. ఇది పనిచేయలేదంటే హార్మోనల్ రిప్లేస్మెంట్ థెరపీస్ ఇస్తారు. అది కాలేదంటే అప్పుడు సర్జరీ చేస్తారు ఎడ్రినల్ గ్లాండ్స్. ఓకేనా? సో ఇవన్నిటిలోనూ ప్రాబ్లం ఏముంది, ప్రతి ఒక్క దానికి ఒక ప్రాబ్లం అటాచ్ అయ్యింది, అంటే సైడ్ ఎఫెక్ట్ అటాచ్ అయ్యింది. మీరు పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే కాంట్రసెప్టివ్స్ వాడలేరు, ఒకటి. వాడినంత కాలం బాగుంటుంది, వాడిన తర్వాత రికర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 2 యాంటీ ఆండ్రోజన్స్ అంటే ఇది ఆండ్రోజన్ హార్మోన్ ని అంటే లైక్ యాక్ట్ చేయకుండా బ్లాక్ చేస్తుంది. వన్స్ ఇది ఆపేసిన తర్వాత మళ్ళీ కథ నార్మల్ గా అయిపోతుంది. మెట్ఫార్మిన్ ఇది షుగర్ లెవెల్ ని తక్కువ చేసినా కూడా మజిల్ పీక్కపోతుంది, అంటే మజిల్ క్వాలిటీ కానీ లేదంటే మజిల్ బిల్డ్ కానీ తక్కువ అయిపోతుంది అనమాట. సో నీరస పడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ టైప్ 2 డయాబెటీస్ ఇది డిస్కంటిన్యూ చేస్తే సివియర్ స్టేజ్ లోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. గ్లూకోకార్టికాయిడ్స్ కానీ హార్మోనల్ రిప్లేస్మెంట్ థెరపీస్ కానీ వాడినంతసేపు స్టిరాయిడ్స్ బాగుంటాయి, వాడిన తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, బరువు పెరిగిపోవడం, అన్వాంటెడ్ గా హెయిర్ రావడము, బాడీలో రకరకాల హార్మోనల్ డిస్ప్లేస్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ఆల్రెడీ ఇంబ్యాలెన్స్డ్ బాడీని ఇంకా ఇంబ్యాలెన్స్ చేయడానికి అంటే మానేసిన వెంటనే ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. సో ఇవేవి క్యూర్ అనేది ఇవ్వవు మనం ఉన్న కండిషన్ కి. ఇక లాస్ట్ ఆప్షన్ సర్జరీ, అది ఏమి చేయలేనప్పుడు చేసే ప్రొసీజర్ అనమాట. సో దీంట్లో ప్రతి ఒక్క డ్రగ్ కి ఒక సైడ్ ఎఫెక్ట్ అటాచ్ అయి ఉంది. అండ్ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ మనం డీల్ చేసుకున్నా కూడా వన్స్ ఆ డ్రగ్ ఇచ్చిన తర్వాత అది ఆపేసిన తర్వాత క్యూర్ అవుతుందా కండిషన్ అంటే క్యూర్ అయ్యే ఛాన్స్ కూడా చాలా తక్కువగా ఉంది. సో ఇట్లాంటి ఛాన్సెస్ ఉన్నప్పుడు మీరు పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలి, ఫర్టిలిటీ ఉండాలి అంటే మళ్ళీ ఓవ్యులేషన్ కి సంబంధించిన ఒకవేళ యాన్ ఓవ్యులేటరీ సైకిల్స్ ఉంటే ఓవ్యులేషన్ కి సంబంధించిన మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. ఇవన్నీ అవసరం లేకుండా మంచిగా మీకు సేఫ్ గా ఎఫెక్టివ్ గా ఒక మెథడాలజీ ఉంది అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. ఇది కంప్లీట్లీ సేఫ్ టు యూజ్, ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది, మీ పీరియడ్స్ ని రెగ్యులరైజ్ చేస్తుంది, హెవీ ఫ్లోని తగ్గిస్తుంది, క్లాట్స్ ఏమైనా పడితే తగ్గిస్తుంది. అండ్ దాని తర్వాత పోను మీరు యూజ్ చేసే కొద్ది పెయిన్ఫుల్ పీరియడ్స్ అనేది స్కేల్ 100 నుంచి మెల్లగా 80 నుంచి 60 నుంచి 20. చాలా మందిలో మన దగ్గరికి ఎస్పెషల్లీ వచ్చిన క్లయింట్స్ లో పెయిన్ఫుల్ పీరియడ్స్ తో ఉన్న వాళ్ళలో పీరియడ్ పెయిన్ అనేది ఆఫ్టర్ 5 to 6 సైకిల్స్ చాలా మటుకు అంటే లైక్ ఇంకా పెయిన్ అంత సివియరిటీ లేదనమాట, భరించేయచ్చు, ఎవ్రీడే వర్క్ చేసేసుకోవచ్చు, కంపల్సరీ ఇంకా టాబ్లెట్ వేసుకోవాలి అనేది ఏమీ లేదు. సో చాలా మటుకు తగ్గిపోతుందండి పెయిన్ స్కేల్ అనేది హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో. అండ్ ఆల్సో
హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ చాలా మంది చాలా మెల్లగా యాక్ట్ చేస్తుంది అని అనుకుంటారు. అది కేస్ బట్టి ఉంటుందండి. అక్యూట్ కేస్ అయితే తొందరగా యాక్ట్ చేస్తుంది, క్రానిక్ కేస్ అయితే ఇట్ విల్ టేక్ టైం. ఎందుకంటే మీ హార్మోన్స్ ని సరి చేసుకుంటూ, మీ బాడీలో ఉన్న డిస్ఫంక్షన్స్ అన్నిటిని సరి చేసుకుంటూ క్యూర్ అనేది మెల్లగా టైమ్లీ ఫ్యాషన్ లో జరుగుతుంది. అండ్ చాలా మంది హెవీ బ్లీడింగ్ తో కూడా వస్తున్నారు. అలాంటి వాళ్ళలో కూడా హోమియోపతి చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుందండి. సో ఇది పనిచేస్తూ టైమ్లీగా యాక్షన్ ఇస్తూ ఆ లింక్ ని అర్థం చేసుకొని మనకి రికరెన్స్ రేట్ కూడా అనేది చాలా తక్కువగా ఉంటుందండి. రికరెన్స్ రేట్ కంపేర్ టు అలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఉన్న వాటిని రిలీవ్ చేసుకుంటూ సిమ్టమ్స్ ని మెల్లగా కేస్ ని క్యూర్ చేసుకొని నెక్స్ట్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ మీరు తీసుకున్న, అలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నా ఖచ్చితంగా పాటించాల్సింది ఒకటి, స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. స్ట్రెస్ తగ్గించుకున్నంత కాలము మీరు ఎలాంటి మెడిసిన్ వాడినా కూడా, అవి హెల్ప్ చేసినా కూడా మీరు కంటిన్యూస్ గా దాన్ని ట్రిగర్ చేస్తూ ఉంటే డిసీజ్ కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అయితే అది లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లోకి వెళ్ళిపోతుంది. షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, పీసీఓఎస్లు ఇవన్నీ ఇంకా కామన్ అయిపోతాయి అన్నమాట. మీరే కాదు మీ పిల్లలకి సఫర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా స్ట్రెస్ అనేది తగ్గించుకోవడం వల్ల, మంచిగా వర్కౌట్ చేయడం వల్ల, మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల, దాంతో పాటు మెడిటేషన్ చేయడం వల్ల, ఇట్లాంటివి చేయడం వల్ల మనకి మనశ్శాంతిగా ఉంటుంది, స్ట్రెస్ తగ్గుతుంది. ఎడ్రినల్ పీసీఓఎస్ఏ కాదు, పీసీఓఎస్ అండ్ ఎనీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కూడా కంట్రోల్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఇప్పటి వరకు మనం హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం కదండి. హోమియోపతిలో కూడా ఫిడికస్ హోమియోపతి అనేది బెస్ట్ చాయిస్ ఫర్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అండి. ఇక్కడ మనకి 2 కైండ్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆన్లైన్ అండ్ ఇంకొకటి ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్. మీరు కనుక మమ్మల్ని డైరెక్ట్ గా వచ్చి కలవలేకపోతే మాత్రం ఆన్లైన్ లో మా కన్సల్టేషన్ అనేది తీసుకోవచ్చు. దాంట్లో ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంది, వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంది. అది కాకుండా మీరు మా బ్రాంచెస్ కి దగ్గరగా ఉన్నట్టయితే మమ్మల్ని ఇన్ పర్సన్ వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు. వన్స్ కన్సల్టేషన్, ఇన్వెస్టిగేషన్స్ అన్ని చెక్ చేసి కేసు తీసుకున్న తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి. ఒకవేళ ఇండియాలో ఉంటే 3 to 4 బిజినెస్ డేస్, యూఎస్ఏలో ఉంటే 3 to 5 బిజినెస్ డేస్, అలాగే అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా 4 to 8 బిజినెస్ డేస్ అనేది మనకి టైం పడుతుందండి. మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ చేసి కానీ, వాట్సాప్ కానీ, లేదంటే మెసేజ్ చేసి కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మా టీం మీకు గెట్ బ్యాక్ అవుతారు. అలాగే ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ www.fidicus.com ని ఒక్కసారి చెక్ చేయండి. మీరు కనుక పీసీఓఎస్, ఎడ్రినల్ పీసీఓఎస్, ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్, బల్కీ యూట్రస్, ఫైబ్రాయిడ్స్, డిస్మెనోరియా ఇలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నా కూడా ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి. ఎందుకు ఫిడికస్ హోమియోపతిని చూస్ చేసుకోవాలి? ఒకటి, ఇట్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్. ఇక్కడ మేము వాల్యూస్ ఖచ్చితంగా పాటిస్తాం. 3 principles. ఫస్ట్ ఇస్ హైయెస్ట్ సక్సెస్ రేట్స్. ఆల్రెడీ ఉన్న కేసెస్ అంటే పీసీఓఎస్ కానీ, పీసీఓడి కానీ, లేదంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ లో కానీ మంచి సక్సెస్ రేట్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నామండి. దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్, అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా పర్సనల్ కేర్, ఇక్కడ ఫిడికస్ హోమియోపతిలో పర్సనల్ కేర్ అనేది టాప్ నాచ్ ఉంటుందండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి క్వీరీస్ ఉన్నా, లేదంటే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, మీకు ఎలాంటి అపోహలు ఏమన్నా ఉన్నా కూడా అన్నిటినీ క్లియర్ అవుట్ చేసి మీకు క్లారిటీగా పిక్చర్ అనేది ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. సో మీరు కనుక క్యూర్ గురించి చూసినట్లయితే చూస్ ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్ యూ. Fidicus Homeopathy.